నేరాల్ని రాజకీయాలతో ముడిపెట్టుకుని చూసుకుంటున్నటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడన్నా ఆగాల్సిన సందర్భం. మరొక నేరం, స్కూలు పిల్లల ప్రాణాలది. నిన్న 6 నెలల పాప మీద అత్యాచారం చేసిన రాక్షసుడి గురించి విన్నాం. 5వ తరగతి పిల్లని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి రాక్షస ఘటన గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా మరొక సంఘటన దారుణమైనటువంటి భయాన్ని కలిగిస్తున్నటువంటిది. గుంటూరు జిల్లా చేబ్రోలుని కొత్తరెడ్డిపాలెంకి చెందిన 8వ తరగతి విద్యార్థి శైలజ అనుమానాస్పదలో మృతి చెందింది. బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా పడిపోయి ఉండడానికి గుర్తించి కుటుంబీకులు భయపడిపోయారు, తల్లడిల్లిపోయారు. ఆ మెడ మీద గాయాలు కనబడడంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. శైలజ ఆమె అన్నయ్య సోమవారం ఉదయం స్కూల్కి వెళ్ళారు. బడి ముగిసిన తర్వాత అబ్బాయి ఒక్కడే ఇంటికి వచ్చాడు. అదేంట్రా చెల్లెలేది అని అడిగితే రాలేదా అని చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ కనిపించలేదు. ఆ తర్వాత తల్లి అతను కలిసి ఊరంతా ఎతుకుతుంటే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి ముందున అమ్మాయి చెప్పులు కనబడేటప్పటికి తలుపు చూస్తే తాళం వేసింది. కిటికీలో నుండి చూస్తే అమ్మాయి బెడ్ మీదన పడుకునుంది. తలుపులు తాళాలు పగలగొట్టి చూస్తే చనిపోయి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అతనైతే పరారీలో ఉన్నాడు. ఇలాంటి సంఘటనలు అన్నటువంటిది అసలు స్కూలుకి వెళ్ళే పిల్లలకి సంబంధించి మొన్ననే ఒక ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు ఇదొక ఇన్సిడెంటు భయంతో వణికిపోయేటటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు.